అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. ఈ ఛానల్లో నా వీడియో కనుక మీకు నచ్చి ఉన్నట్లయితే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నా పాత వీడియోలన్నీ కూడా చూసి ఏ 3, 4, 5 వీడియోలు నచ్చి ఉన్నట్లయితే దయచేసి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశం నేడు మార్కెట్లు ఎలా ముగిశాయో మాట్లాడుకుందామండి. అదేవిధంగా రేపటి మార్కెట్లకు మనం ఎలా సన్నద్ధం కావాలో కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా నెక్స్ట్ ఒక బాగా కింద పడిపోయి ఇప్పుడు మరలా తిరిగి రీడెవలప్మెంట్కి రెడీగా ఉండే ఒక కేబుల్ స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. సో నేను ఏం చెప్పబోతున్నానో ఆ స్టాక్ ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని చివరి దాకా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తున్నాను అనేది బాగా వినండి. విన్న తర్వాత మీ కామెంట్ అనేది నాకు తెలియజేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. సో ఈ ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటే దయచేసి నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారండి. అంటే ఎందుకో సాధారణంగానే నాకు ఇంతకుముందు షార్ట్ వీడియోస్కి అట్లీస్ట్ ఒక 200 వ్యూస్, 300 వ్యూస్, లేదంటే 500 వ్యూస్ అట్లా వచ్చేవి. కానీ ఈ మధ్య కాలంలో మరీ విచిత్రంగా 20 వ్యూసో, 30 వ్యూసో, లేదంటే బిలో 100 వ్యూసో వస్తున్నాయి. సో లాంగ్ వీడియోస్ అయితే మరీ చాలా కష్టం మీద 10 వ్యూస్, 20 వ్యూస్ వస్తున్నాయి. అది కూడా కంప్లీట్గా చూడడం లేదు. సో నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయాలండి. మీరు చేయగలిగితే అలాంటి ఒక చిన్న యూట్యూబర్ కూడా ఎదగలడు. రకరకాల డిజైబిలిటీస్ ఉండి నేను ఇంత చేస్తున్నాను అంటే అది కేవలం మీ అందరి యొక్క సహకారం వల్లే చేస్తున్నానండి. సో కాబట్టి మీ యొక్క సహకారం నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఆశిస్తున్నానండి. సో ఇలా ఆశిస్తూ నేను నా వీడియోని ఈరోజు మొదలు పెడుతున్నాను. ఓకే, ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. సో ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఏంటి సార్ మార్కెట్లు ఇవాళ ఎలా అనిపించాయి మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అదేవిధంగా మార్కెట్లు కాస్త గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినప్పటికీ అరౌండ్ లో చూసుకున్నట్లయితే 23,400 దాకా కూడా వెళ్ళింది. సో హై చూసుకున్నట్టయితే 23,575.